ఈరోజు వీడియోలో గోంగూర బోటి కర్రీ ఈ కాంబినేషన్ కర్రీ వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా కనుక చేశారంటే అసలు బ్యాడ్ స్మెల్ ఏమీ ఉండదు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ్రంగా కడిగిన బోటి కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో 1 కప్ ఆనియన్ వేసుకోవాలి. తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. లేదంటే తినేటప్పుడు నీచు వాసన ఉంటుంది. ఇలా ఉడికించుకోవాలి. చూసారా, అస్సలు నీళ్ళు ఏమీ ఉండకూడదు. ఇలా డ్రైగా అయిపోవాలి. ఇందులో వేడి నీళ్ళు తగినన్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని కింద అడుగంటకుండా మూత పెట్టేసి జస్ట్ 4 విజిల్స్కి పెట్టుకోండి. తొందరగా ఉడికిపోతుంది, టైం ఎక్కువ పట్టదు. మరొక కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. స్లైస్లా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ వేసుకోవాలి. వీటికి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు. ఇలా ఆయిల్ వేయించుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా 1 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసనంత పోయేదాకా బాగా కలుపుకోవాలి. 2 పండు టమోటాలు వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి టమోటాలు కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. గోంగూర కారంగా ఉంటే చాలా బాగుంటుంది, స్పైసీగా. కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇదంతా వేసుకొని అసలు నీళ్లు ఏమీ వేయకుండా ఈ ఆయిల్లోనే సాఫ్ట్గా మగ్గించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా ఇలా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగిన ఈ గోంగూరకు వేసుకోవాలి. ఇది చూడ్డానికి ఫుల్గా అనిపిస్తుంది, ఉడికే కొద్దీ తక్కువైపోతూ ఉంటుంది. చూసారా, అంతా దిగిపోయింది. అంతా కలుపుకున్న తర్వాత తగినన్ని కొద్దిగా నీళ్ళు వేసుకుని, మరి ఎక్కువగా వేసుకోవద్దు, పల్చగా ఉంటే బాగోదు. మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ 2 విజిల్స్కి పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఈ ఉడికిన బోటీలో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. ఈ మసాలాలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు బోటి మంచి స్పైసీనెస్గా చాలా టేస్టీగా ఉంటుంది, చప్పగా లేకుండా. అస్సలు ఈ నీళ్లు ఏమీ లేకుండా చూసుకోవాలి, డ్రైగా అయిపోవాలి. ఇలా వేపుడు చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. చూసారా, డ్రైగా ఇలా ఉండాలి, చుక్క నీళ్ళు లేకుండా చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ గోంగూరని పప్పు గుర్తెతో సాఫ్ట్గా ఇలా రుద్దుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా ఇలా ఉండాలి. ఫ్రై చేసుకున్న ఈ బోటి ఇందులో వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంతేనండి. ఇది వైట్ రైస్, బగారా రైస్, పులావు, బిర్యానీ, రోటీ ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది. మా ఊరి సైడ్ ఏ ఫంక్షన్ ఉన్నా కానీ తప్పకుండా కంపల్సరీగా ఇది పెడతారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు అందరికి నచ్చుతుంది. ఇలా చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. అంతేనండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.